కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి గురువు లాభస్థానమందు 30/6/2013 వరకు రజితమూర్తి, తదాది సంవత్సరాంతం వరకు 12వ ఇంట లోహమూర్తిగాను, శని సంవత్సరాంతం వరకు 4వ ఇంట లోహమూర్తి, రాహుకేతువులు 4, 10 రాశుల యందు తామ్రమూర్తులుగాను నివసిస్తున్నారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహువు వల్ల శరీర ఆరోగ్యత తక్కువగా ఉంటుంది. మీ ఆశయాలు ఫలించవు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణబాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంత స్థిరాస్తిని కోల్పోవడం జరుగుతుంది. మాతృపితృ కళత్ర వర్గీయులతో విరోధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. ఎందువల్ల అంటే గురువు, శని, రాహువు గ్రహాల ప్రభావం చేత మనస్థిమితం లేకపోవుట, మీ పై అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుట, ఉద్యోగమందు ప్రతిబంధకములు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారములు యందు చిక్కుకొనుట, తద్వారా రహస్య జీవనం చేయుట, రుణబాధలు కలుగుట ఇత్యాది జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొంతవరకు గడ్డు కాలమని చెప్పవచ్చును. ఎందువల్ల అంటే శని బలం లేకపోనందున ప్రజల్లో విశ్వాసం కోల్పోవుట, అధిష్టానం వారితో విభేదించి మరి ఒక పార్టీలోకి వెళ్ళుట, ఎన్నికల యందు ఓటమి భయము, ధనం విపరీతంగా ఖర్చు ఒకట జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కళాకారులకు ఆశించినంతగా రాణించలేరు. నటీనట వర్గం వారు పెద్ద విజయావకాశాలు ఉండవు. ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారములు బాగా జరిగినా ఆశించినంత లాభములు దక్కకపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దైవ చింతన అనేది చాలా ప్రధానమైనది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం లేనందున జ్ఞాపక శక్తి తగ్గి ఆశించినంత ఫలితాలు పొందలేకపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు గురువుకు సంబంధించిన గురు ధ్యానాన్ని చేసుకోవాల్సింది. ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. 2 పంటల యందు కూడా నష్టం కలిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గృహంలో అశాంతి, రుణములు తీరక మనశ్శాంతి లోపించుతుంది. కాబట్టి నవగ్రహముల చుట్టూ 9 ప్రదక్షిణములు 40 రోజులు చేస్తే చాలా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు శని, రాహువు, గురువు బలం లేనందున అన్ని రంగముల యందు రాణించలేకపోవుట, కుటుంబ సమస్యలు, లేనిపోని అపనిందలు, మాట్లాడితే విరోధము, భార్యాభర్తల మధ్య అవగాహన లోపము, సంతానం వల్ల ఇబ్బందులు కలిగే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి గురువు, శని, రాహువు చాలా లోపంగా ఉన్నాయి కాబట్టి, బలం తక్కువగా ఉంది కాబట్టి ఈ 3 గ్రహములకు కొద్దిగా జపం చేసుకొని దానములు చేస్తే కొంత అనుకూలత ఏర్పడుతుంది.